న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపైన బీర్ బాటిల్తో దాడి. ఒరిస్సాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామంటూ కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు వెల్లడి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహణ. కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించారు. అదేవిధంగా వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పిలుపు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపైన బీర్ బాటిల్తో దాడి చేసిన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేదని, మహిళపైన దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడని డీఎస్పీ తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే తమ పోలీస్ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కాకినాడ డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇక్కడ పేరు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్టు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టర్నేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రులు ఒకళ్ళు నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ ఎస్హెచ్ఓస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీవారిని అమ్మవార్లను వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతోని అలంకరించి శ్రీ పోనేచెట్టు వాహనంపైన అన్నవరం పురవీధిలో గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామరో కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి గోవింద నందానందన భక్త చందన స్వామి గోవింద కొండలలో కొలువైన స్వామి. కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించారని, అదేవిధంగా వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. కాకినాడ సూరికళ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ అనేది పండుగ వాతావరణం కార్యకర్తలు నిర్వహించుకోవాలని, దాని ఘర్షణ వాతావరణంలో నిర్వహించుకోవడం సరికాదని అన్నారు. జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూ కే యూనివర్సిటీ ప్రాంగణంలోని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఆ తర్వాత ప్రస్తుత ఎలక్షన్లు జరిగిన సందర్భంలో క్రియాశీలక కార్యకర్తలకి, నాయకులకి సతీష్ కుమార్ సార్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనందరం కుదర్చాలని, అవగాహన కల్పించాలని ఈరోజు ఇప్పుడు ఇక్కడ అవగాహన ఏ విధంగా పోలీస్ శాఖ చెప్పారు అనే విషయాలన్నీ తెలుసుకుని మిగతా మీ కేడర్ పట్టణ పౌరులు, పెద్దలు, వివిధ పత్రికేయులు అట్లాగే 13th మన పోలింగ్ డే ఎలాగా కొంత శాంతికరమైన పద్ధతిలో జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా మనము శాంతి భద్రతతో పాటు మన ప్రజల సపోర్ట్తో పాటు ప్రశాంతంగా జరిపించాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 144 సెక్షన్ 30 సెక్షన్ అమల్లో ఉండడం, తర్వాత మన కలెక్టర్ సార్ కూడా మన కమింగ్ డేస్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతారు. దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినది కానీ, తర్వాత జేఎన్టీయూ లోపలికి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ అది సార్తో పాటు తీర్చుకోవాలని చెప్పేసి అందరినీ కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొకుండా
మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రెస్పెక్ట్ చేస్తూ పోలీస్తో పాటు కోఆపరేట్ చేస్తూ ఈ కౌంటింగ్ డేని సక్సెస్ఫుల్గా జరిపించాలన్న దీనితో పాటు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు కార్యక్రమంలో భాగంగా జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ప్రజలకు పోలీస్ శాఖ కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. అంబాజీపేట పోలీస్ స్టేషన్లో పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, అంబాజీపేట కె చిరంజీవులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మరియు పోలీస్ శాఖపైన అధికారుల ఉత్తర్వుల మేరకు రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఎవరికి ఏ విధమైన అసౌకర్యాలు కలిగించకుండా లా అండ్ ఆర్డర్ను అతిక్రమించకుండా పోలీసులందరూ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్కు అభ్యర్థి మరియు కౌంటింగ్ ఏజెంట్కు మాత్రమే అనుమతి ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని, రెచ్చగొట్టే విధమైన రాజకీయపరమైన ఫ్లెక్సీలు ఎక్కడ ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది. తర్వాత బాణసంచా కాల్చడం కానీ కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 48 గంటల వరకు మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ పర్మిషన్లు అనేవి లేవు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, మా పై అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కలిగించకుండా ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రేపు పొద్దున్న కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా కానీ దీన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తే కనుక చట్ట ప్రకారంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా పబ్లిక్కి తెలియపరిచే విధంగా మేము తెలియపరుచుకుంటున్నాము. నమస్తే. అదేవిధంగా ఈ గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ తర్వాత ఆల్రెడీ మనకి 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. గుంపులుగా ఉండడం అవన్నీ కూడా చట్టరీత్యా న్యాయం. అవి చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. తర్వాత మరి ముఖ్యంగా యువతని హెచ్చరించేది ఏంటంటే కవ్వింపు చర్యలతో పాల్పడతా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే కనుక మన జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ నందు సోషల్ మీడియా సెల్ అనేది ఒకటి కంటిన్యూగా మానిటర్ చేయబడుతున్నామే. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఆ పోస్టులు కానీ ఎవరైనా పోస్ట్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది కూడా యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే ప్రకటనలు ఏదైనా ఉంటే కనుక జనాలకు వేరే గ్రూపులకి ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజైన మంగళవారం రాత్రి స్వామివారు గజ వాహనం పైన అభయం ఇచ్చారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏనుగులు, నృత్యాలు, కోలాటం ప్రదర్శనలు, వాహన ఊరేగింపు భక్తులను ఎన్నో ఆకట్టుకున్నాయి.
తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఈవీఎం కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపైన చర్చించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవి మనోహర్, ఆచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం దిగువంపల్లిలో వేసి ఉండు కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం కార్యాలయం ఇటీవల పిడుగులు పడి అగ్ని ప్రమాదానికి గురైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి తన సొంత నిధులతో ఆలయ కార్యాలయానికి మరమ్మతులు చేయించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి సంప్రోక్షణ, శుద్ధి, పుణ్యహవచనం, పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి. పరిమళపత్ర పుష్పాని సమర్పయామి. देवरक्षां धारयामि. नमस्करोमि. नमस्कारान् समर्पयामि. जय बोलो गणेश महाराज की जय. తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలోని మసీదు ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మంగళవారం రాత్రి మసీదు సమీపంలో ఓ యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండగా బైక్ పైన వచ్చిన 2 మొబైల్ లాక్కొని పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. பண்ண முடியாது.
రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ పొంగనూరు నియోజకవర్గ సోమల మండల ఏవో సుధాకరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం స్థానిక మండల కేంద్రంలో ఆర్బీకేలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేస్తోందని చెప్పారు. మండలంలోని 13 రైతు భరోసా కేంద్రాలకు గాను 1260 క్వింటాల వేరుశనగ విత్తనాలు రావడం జరిగిందని చెప్పారు. సోమవారం నుంచి బుధవారం వరకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు టోకెన్ ద్వారా ఈ విత్తనాలను పొందవచ్చునని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. వేరుశనగ ప్రతి ఖరీఫ్లోనూ వేరుశనగ విత్తన పంపిణీ సబ్సిడీ ద్వారా జరుగుతుంది. ఈ ఖరీఫ్ 2024కు సంబంధించి సోమల మండలానికి సంబంధించి 13 రైతు భరోసా కేంద్రాలకు గాను 1260 క్వింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాలకు రావడం జరిగింది. ఇవి సోమవారము, మంగళవారం, బుధవారం ఈరోజు వరకు ఈ 3 రోజులు రైతులని రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఇంటిమేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్స్లో రైతులు వాళ్ళ పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వాళ్ళ వేలిముద్ర ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు ఉండే విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకి వచ్చే ఎన్ని బస్తాలు వస్తాయనేది ఆన్లైన్లోనే రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన బస్తాలకి వాళ్ళ అమౌంట్ చెల్లించి ఒక టోకెన్ తీసుకుంటారు. ఆర్బీకే దగ్గర నుంచి టోకెన్ తీసుకుంటారు. తర్వాత రేపు 23వ తారీఖు నుంచి ఈ టోకెన్ తీసుకున్న రైతులందరికీ కూడా వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ టోకెన్ తీసుకున్న రైతులందరికీ కూడా వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా వేరుశనగ విత్తనకాయలు ఏమైనా తక్కువ వచ్చినా కూడా రైతు భరోసా కేంద్రాలు వాళ్ళకి తెలియజేస్తే మన గవర్నమెంట్కి మన జేడీ ఆప్షన్ అడిగి అలాట్మెంట్ ఏమైనా ఉంటే తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.